మీనరాశివారు ఈ వీడియో చూస్తున్నారంటే మీ జీవితంలో ఒక పెను తుఫాను రాబోతోందని, గతంలో మిమ్మల్ని అడుగడుగునా ఏర్పించిన ఒక చీకటి అధ్యాయం తన పాత అడుగుల చప్పుడు మళ్లీ వినిపించబోతోందని మీరు గ్రహించాలి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న మాట కాదు. మీ కన్నీళ్లను తుడిచి మీ భవిష్యత్తును కాపాడటానికి ఒక పెద్దన్నలా, ఒక శ్రేయోభిలాషిలా చెబుతున్న పచ్చి నిజం. మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అనుకుంటున్నారు. గతం గడిచిపోయిందని, మిమ్మల్ని మోసం చేసిన వారు మీ జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోయారని మీరు బలంగా నమ్ముతున్నారు. కానీ ఆకాశంలో మబ్బులు లేనంత మాత్రాన వర్షం రాదని అనుకోవడం ఎంత పొరపాటు. మిమ్మల్ని వాడుకున్న వాళ్ళు పక్కకు తప్పుకున్నారు కదా అని అంతా సవ్యంగా ఉందని అనుకోవడం కూడా అంతే పెద్ద పొరపాటు. మీ ప్రశాంతతను నాశనం చేయడానికి ఒక పాత నాటకం తెరపైకి రాబోతుంది. ఆ ముగ్గురు వ్యక్తులెవరు, వాళ్ళ పేర్లేమిటి, వాళ్ళ ఉద్దేశం ఏమిటి అనే విషయాలు తెలిసాక ఖచ్చితంగా మీ గుండె వేగం పెరుగుతుంది. మీకు ఈ రాత్రి నిద్ర పట్టదు. అందుకే ఈ వీడియోను ఎవరితోనూ కలిసి చూడకండి. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే నేను చెప్పబోయే నిజాలు మీ పాత గాయాలను మళ్లీ రేపుతాయి, మీ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తాయి. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని మాత్రమే రాయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి, మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో కామెంట్స్లో తెలియచేయండి. మీకోసం నేను భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. నా ప్రియమైన మీనరాశి వారలారా, మీ మనసు అచ్చం వెన్నలాంటిది. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వాళ్ళు అడగకముందే ఆదుకునే గొప్ప జాలి గుణం మీది. మీ జేబులో 10 రూపాయలుంటే మీ ఆకలిని చంపుకుని మరీ ఆ 10 రూపాయలు ఎదుటివారికి ఇచ్చేసే దానకరుణులు మీరు. కానీ ఈ ప్రపంచం మీలాంటి మంచి మనసున్న వాళ్లను ఎలా చూస్తుందో మీకు బాగా తెలుసు. మీ మంచితనాన్ని వాళ్ళు ఒక చేతకానితనంగా చూశారు. మీ జాలిని వాళ్ళు ఒక అవకాశంగా వాడుకున్నారు. మీరు నమ్మిన వాళ్లే మీ వెన్నుపోటు పొడిచారు. ప్రేమ పేరుతో దగ్గరై మీ ప్రాణాన్ని తోడేసి చివరికి మిమ్మల్ని కరివీపాకులా తీసి పక్కన పడేశారు. మీరు ఎవరికైతే అండగా నిలబడ్డారో వాళ్లే మీ పునాదులు పెకిలించారు. మీ జీవితంలో జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. మానసికంగా ఎన్నో దెబ్బలు తిన్నారు. స్నేహం పేరుతో దగ్గరైన వాళ్ళు మీ రహస్యాలను తెలుసుకుని మీ బలహీనతలను లోకానికి చాటి చెప్పి మిమ్మల్ని అపహాస్యం చేశారు. కుటుంబంలో కూడా మీరు ఎన్నో అపార్థాలు ఎదుర్కొన్నారు. మీరు రాత్రింబవళ్ళు కష్టపడి మీ వాళ్ల కోసం ఎంతో చేస్తే చివరికి వాళ్ళు మీకిచ్చింది నిందలు, అవమానాలు మాత్రమే. ఆర్థికంగా మీరు నష్టపోయిన దానికి లెక్కే లేదు. మీరు రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును నమ్మకంతో అప్పుగా ఇచ్చి తిరిగి అడగలేక, అడిగినా వాళ్ళు ఇవ్వక, పైగా వాళ్ల చేత మాటలు పడి మీరు అనుభవించిన నరకం నాకు తెలుసు. నమ్మకం అనేది మీనరాశి వారికి ఒక ప్రాణం లాంటిది. కానీ ఆ నమ్మకాన్ని ఎంతోమంది చాలా సులభంగా విడిచేశారు. మీ నమ్మకాన్ని వమ్ము చేసి మిమ్మల్ని మానసిక ఒత్తిళ్లోకి నెట్టేసి వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు. ఒకప్పుడు నలుగురిలో నవ్వుతూ తిరిగిన మీరు ఈ దెబ్బల వల్ల ఒంటరిగా మారిపోయారు. మీరే కుమిలిపోతూ రాత్రుళ్ళు ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో మీకు మాత్రమే తెలుసు. ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకుంటే ఎక్కడ చులకనవుతామో అని భయపడి ఆ భారాన్నంతా మీ గుండెల్లోనే దాచుకున్నారు. కాలం గడిచింది. ఆ పాత గాయాలు మెల్లమెల్లగా మానుతున్నాయి. మిమ్మల్ని మోసం చేసిన ఆ వ్యక్తులు శాశ్వతంగా కనుమరుగయ్యారని, ఇక వాళ్ల వల్ల మీకు ఎలాంటి ప్రమాదం లేదని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఒక ప్రశాంతమైన జీవితాన్ని నిర్మించుకునే పనిలో పడ్డారు. కానీ ఇక్కడే మీరొక నగ్న సత్యాన్ని గ్రహించాలి. పాము కుబుసం విరుస్తుంది కానీ విషాన్ని కాదు. అలాగే స్వార్థపరులు సమయాన్ని బట్టి రంగులు మారుస్తారు కానీ వాళ్ల బుద్ధిని కాదు. మీరు శాశ్వతంగా ముగిసిపోయిందనుకున్న ఆ అధ్యాయం ఇప్పుడు మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని కొత్త పేజీలు తెరవాలని ఆరాటపడుతోంది. ఒకప్పుడు ఆ నీడలు ఇప్పుడు మీ దారిలో అడ్డుపడాలని చూస్తున్నాయి. ఆ పరిచయాలు మారిపోయి పశ్చాత్తాపంతో మీకోసం పరితపిస్తూ రావడం లేదు. వాళ్ల మనసులో ఏదో ఒక కొత్త అవసరం పుట్టింది. తమ స్వార్థం నెరవేర్చుకోవడానికి మీ దయను వాడుకోవాలని వారొక వ్యూహం పన్నుతున్నారు. ఒకసారి గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకోండి. మీకు బాగా కావాల్సిన ఒక వ్యక్తి ఏడుస్తూ మీ దగ్గరకు వచ్చి తన కష్టాలన్నీ చెప్పుకొని చేతులు పట్టుకొని బ్రతిమిలాడితే మీరు మీ అవసరాలను కూడా పక్కన పెట్టి అప్పు చేసి మరీ వాళ్లకు డబ్బులిచ్చారు. తీరా ఆ డబ్బులు తీసుకున్నాక ఆ వ్యక్తి ముఖం చాటారు. ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఎదురుపడితే గుర్తుపట్టనట్లు ప్రవర్తించారు. మీరు ఎంత నరకం అనుభవించారో ఆలోచించండి. ఇప్పుడు అదే వ్యక్తి ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది ఒక పెద్ద కట్టుకథ అల్లి
మీ కాళ్ల మీద పడి క్షమాపణలు అడిగే అవకాశం ఉంది. మీరు ఆ కన్నీళ్లను చూసి నిజమేమో అని నమ్మి మళ్లీ వాళ్లకు చేరదీస్తే ఈసారి వాళ్ళు మిమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొడతారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మీ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేసి మీ రహస్యాలను మీ శత్రువులకు చెప్పి మిమ్మల్ని అడుగడుగునా అవమానించిన వ్యక్తి. ఇప్పుడు వాడు మీ పట్ల ఎంతో శ్రద్ధ ఉన్నవాడిలా నటించే అవకాశం ఉంది. మీ కుటుంబంలో చిచ్చు పెట్టి మీ భార్యాభర్తల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య అపార్థాలు సృష్టించిన ఇంకో వ్యక్తి ఇప్పుడు ఏమీ ఎరగని వాడిలా నవ్వుతూ మీ ఇంట్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాడు. మీ దయను వాళ్ల సొంత లాభానికి వాడుకున్న వాళ్ళు ఇప్పుడు కొత్త అవసరాలతో మీ కళ్ళ ముందు నిలబడాలని తహతహలాడుతున్నారు. వాళ్ల మాటలు చాలా తీయగా ఉంటాయి, వాళ్ల ప్రవర్తన చాలా వినయంగా ఉంటుంది. కానీ ఆ తీయని మాటల వెనుక ఉన్న విషాన్ని మీరు పసిగట్టాలి. మీరు గనక ఒక చిన్న అవకాశం ఇచ్చారో అది మీ పీకకు చుట్టుకునే ఉచ్చులా మారుతుంది. పదే పదే నేను మీకెందుకు చెప్తున్నానంటే గతం తాలూకు ఏ మనిషికి రెండవ అవకాశం ఇవ్వద్దు. మీరు వాళ్లను క్షమించవచ్చు, అది మీ గొప్పదనం. కానీ వాళ్ళు చేసిన ద్రోహాన్ని మాత్రం ఎన్నటికీ మర్చిపోకండి. వీళ్ల ఉద్దేశం ఏమిటి? వీళ్ల వల్ల నాకు ఎలాంటి ముప్పు పొంచి ఉంది? నేను వీళ్ల బారి నుండి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? ఈ ముగ్గురు వ్యక్తులెవరు? ఆ పేర్లేమిటి? నేను ఈ వీడియోను ఒంటరిగా ఎందుకు చూడాలి? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు మీ మెదడులు తొలుస్తూ ఉంటాయి. మీ గుండెల్లో ఒక రకమైన ఆందోళన మొదలై ఉంటుంది. ఇవన్నీ సహజం, ఎందుకంటే పచ్చి నిజాలు ఎప్పుడూ భయపెడతాయి. కానీ ఆ భయమే మిమ్మల్ని రేపటి ప్రమాదం నుండి కాపాడుతుంది. మీరు ఒక్క విషయం పదే పదే గుర్తుపెట్టుకోవాలి. ఒకరు తప్పు చేసి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు మీకు చేసిన గాయాన్ని మీరు మరిచిపోకూడదు. మీ దయ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బలహీనత కాకూడదు. పాలిచ్చి పెంచిన పాము కాటేయక మానదు అన్నట్లు మీరు ఎన్ని అవకాశాలిచ్చినా వాళ్ళ స్వార్థ బుద్ధిని వాళ్ళు మార్చుకోరు. మీరు పడ్డ కష్టం, మీరు ఎదుర్కొన్న ద్రోహం మీకొక అనుభవాన్ని నేర్పించింది. ఆ అనుభవం ఇప్పుడు మీకు జ్ఞానంగా మారాలి. జ్ఞానం లేని దయ ఎప్పుడూ ప్రమాదమే. ఆ ముగ్గురు వ్యక్తులెవరు అనే ఉత్కంఠ మీలో అంతకంతకు పెరుగుతోంది కదూ. వాళ్ళెవరో తెలిస్తే వాళ్ల ముఖాల మీదున్న ముసుగులు తొలగించి వాళ్లను శాశ్వతంగా గెంటేయాలని మీకు కోపం వస్తుంది. కానీ కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు, వివేకంతో వ్యవహరించాలి. వాళ్ల పండాగం మీ జీవితాన్ని తలక్రిందులు చేసేంత శక్తివంతమైనది కావచ్చు. అందుకే మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు నేరుగా మీ ఇంటి తలుపు తట్టకపోవచ్చు. మీ బంధువుల ద్వారానో, మీ స్నేహితుల ద్వారానో లేదా సోషల్ మీడియా ద్వారానో పలకరించే ప్రయత్నం చేయవచ్చు. వాళ్ళు మీ ముందు నిలబడినప్పుడు వాళ్ళ కళ్ళలోకి చూసి నిలదీసే ధైర్యం మీకుండాలి. ఎందుకొచ్చావు, నీకిక్కడ స్థానం లేదు అని చెప్పగలిగే తెగువ మీరు తెచ్చుకోవాలి. లేకపోతే మీరు కట్టుకున్న ప్రశాంత జీవితం అనే కోట వాళ్ళ ఒక్క దెబ్బకు పేకమేడలా కూలిపోతుంది. మీరు ఎందుకు ఈ క్షణంలో ఇంత జాగ్రత్తగా ఉండాలి అంటే మీనరాశి వారి గ్రహగతులు ఇప్పుడొక పరివర్తన దశలో ఉన్నాయి. గతం తాలూకు నీడలు మళ్లీ మిమ్మల్ని కమ్మేయాలని చూస్తున్న సమయం ఇది. క్షమించడం వేరు, మళ్లీ వాళ్లకు మీ జీవితపు పగ్గాలు అప్పగించడం వేరు. మీ అనుభవం మీకు నేర్పిన పాఠాన్ని మీరు మరిచిపోతే దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేరు. ఒకసారి మోసపోతే అది వాళ్ల తప్పు. అదే వ్యక్తి చేతిలో రెండోసారి మోసపోతే అది ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది. మీ దయను వాళ్ళు మీ చేతకానితనంగా భావించే అవకాశం వాళ్లకు ఎప్పటికీ ఇవ్వకండి. అనుభవం అనేది ఊరికే రాదు. ఎన్నో రాత్రుల నిద్రను బలి తీసుకుంటే, ఎన్నో కన్నీటి చుక్కలను నేలపాలు చేస్తే వస్తుంది. ఆ అనుభవాన్ని మీరు ఆయుధంగా మలచుకోవాలి. ఇప్పుడు నేను ఆ రహస్యాన్ని బయటపెట్టబోతున్నాను. ఆ ముగ్గురు వ్యక్తులెవరు, వాళ్ల పేర్లు ఏ అక్షరాలతో మొదలవుతాయి అనే ఆసక్తికరమైన విషయాన్ని సాంప్రదాయ నామ నక్షత్ర అక్షర పరిశీలనల ఆధారంగా మీకు వివరిస్తాను. మీ ప్రశాంతతను నాశనం చేయడానికి ప్రయత్నించే ఆ వ్యక్తుల పేర్లు ప్రధానంగా 3 అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉంది. మీరు భవిష్యత్తులో మీ రహస్యాలను పంచుకునేటప్పుడు, ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు లేదా మీ భవిష్యత్ ప్రణాళికలను చెప్పేటప్పుడు ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ అక్షరాలు క, స, న. అవును, క, స, న అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు మీ గతంలో ఉండి మిమ్మల్ని మోసం చేసి ఉంటే, వాళ్ళు మీ పరిధిలోకి వస్తున్నారు అని అనిపిస్తే దయచేసి వాళ్లను దూరంగా ఉంచండి. వాళ్ల పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ జాలి చూపకండి. అయితే ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి.
ఈ కా, సా, నా అక్షరాలతో పేరున్న ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళు అని, వాళ్ళంతా మీకు హాని చేస్తారని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడం లేదు. ఈ అక్షరాలతో పేరున్న వాళ్ళలో ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు, గొప్ప మనసున్న వాళ్ళు, మీకు ప్రాణమిచ్చే స్నేహితులు మరియు బంధువులు ఉండవచ్చు. ఇది కేవలం ఒక సాంప్రదాయ ఆధ్యాత్మిక పరిశీలన మాత్రమే. గతం నుండి మీ జీవితంలోకి వచ్చే ఒక నిర్దిష్టమైన నెగటివ్ ఎనర్జీ ఈ పేర్ల ద్వారా వచ్చే అవకాశం ఉందని మాత్రమే సూచిస్తున్నాను. కాబట్టి ఎవరిని కేవలం వాళ్ళ పేరును బట్టి అంచనా వేయకండి. వాళ్ళ పేరు అక్షరం చూసి వాళ్లను దూరం పెట్టకండి. గతంలో మిమ్మల్ని ఎవరైతే తీవ్రంగా బాధపెట్టి మోసం చేశారో వాళ్లకు మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది. మంచి వాళ్లను అనుమానించడం పాపం, కానీ మోసం చేసిన వాళ్లను మళ్ళీ నమ్మడం అంతకంటే పెద్ద పాపం. ఈ వ్యత్యాసాన్ని మీరు మీ విజ్ఞతతో గ్రహించాలి. ఇప్పుడు మీరు ఈ వీడియోను ఒంటరిగా ఎందుకు చూడాలి అని నేను పదే పదే చెప్పానో దానికి కారణం వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ సందేశం కేవలం ఒక జ్యోతిష్య అంచనా కాదు. ఇది మీ అంతరంగాన్ని తట్టిలేపే ఒక వ్యక్తిగత పరిశీలన. మీరు నలుగురిలో ఉన్నప్పుడు, పక్కన ఎవరైనా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు వింటే మీ ఆలోచనలు పక్కకు మళ్ళుతాయి. మీ నిర్ణయాల మీద ఇతరుల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా భావోద్వేగాలు అనేవి మన ఆలోచనా శక్తిని కమ్మేస్తాయి. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల గురించి వింటున్నప్పుడు మీలో కోపం, బాధ, ఆవేదన అన్నీ ఒకేసారి ఉప్పొంగుతాయి. అలాంటి సమయంలో పక్కన వాళ్ళు ఏదైనా చెప్పితే దానికి ప్రభావితమైపోయి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. నమ్మకం అనేది ఇతరులు చెబితే వచ్చేది కాదు. అది మీ లోపలి స్వచ్ఛమైన స్పష్టత నుండి రావాలి. మీ బంధాలను, మీరు పడ్డ కష్టాలను మీరు చాలా నిజాయితీగా అంచనా వేసుకోవాలి. ఎవరో ఏదో అనుకుంటారని వాళ్లకు అవకాశం ఇవ్వడం కాదు. మీ అంతరాత్మ ఏం చెబుతోందో అది మాత్రమే మీరు వినాలి. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మాటలు వింటే మీ మెదడు ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుంది. దీనికోసం నేను మీకొక శక్తివంతమైన స్వీయ పరిశీలనా విధానాన్ని చెబుతున్నాను. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ వీడియో పూర్తయిన తర్వాత మీరు ఎవరూ లేని ఒక ప్రశాంతమైన గదిలో ఒంటరిగా కూర్చోండి. కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఆ తర్వాత ఒక తెల్ల కాగితం తీసుకోండి. మీ జీవితంలో మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా ఎవరైతే తీవ్రంగా బాధపెట్టి మోసం చేశారో ఆ వ్యక్తుల పేర్లు ఆ కాగితం మీద రాయండి. అక్షరాలు తడబడినా, కన్నీళ్లు ఆ కాగితం మీద పడినా పర్వాలేదు, పేర్లు రాయండి. ఆ తర్వాత ఆ పేర్ల పక్కన ఆ వ్యక్తి ద్వారా మీరు ఎదుర్కొన్న నష్టం ఏమిటి, ఆ సంఘటన మీకు నేర్పిన గుణపాఠం ఏమిటి అనేది స్పష్టంగా రాయండి. వాళ్ళు మీకు చేసిన ద్రోహం ద్వారా మీరేం నేర్చుకున్నారు, ఆ అనుభవం మిమ్మల్ని ఎలా మార్చింది, ఇవన్నీ నిజాయితీగా రాయండి. దాన్ని రాస్తున్నప్పుడు మీలో ఉన్న బాధంతా బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ కాగితం కింద భవిష్యత్తులో ఆ వ్యక్తుల పట్ల లేదా అలాంటి ప్రవర్తన ఉన్న వ్యక్తుల పట్ల మీరు ఎలాంటి సరిహద్దులు నిర్వహించబోతున్నారు అనేది రాయండి. అంటే ఇకపై వాళ్లను కనీసం పలకరించరా, లేదా అవసరమైతే మాత్రమే మాట్లాడుతారా, ఆర్థిక విషయాలు వాళ్లతో పంచుకోరా, ఇలా మీ నియమాలను మీరే రాసుకోండి. ఆ కాగితం మీద రాసిన మాటలను మీ మనసులో బలంగా నాటుకోండి. భవిష్యత్తులో అదే తప్పు చెయ్యనని, మీ మంచితనాన్ని ఎవరి స్వార్థానికి బలి కానివ్వనని మీకు మీరే ఒక గట్టి ప్రమాణం చేసుకోండి. ఈ కాగితాన్ని మీరు జాగ్రత్తగా దాచుకోవచ్చు, లేదా ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత దాన్ని చించి పారవేయచ్చు. అది మీ ఇష్టం. కానీ ఈ ప్రక్రియ చేయడం వల్ల మీకు కలిగే ఉపశమనం అంతా ఇంతా కాదు. ఈ విధంగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మొట్టమొదటిగా మీ మనసులో పేరుకుపోయిన ఆవేదన అంతా బయటకు వెళ్ళిపోయి మీకు ఒక అద్భుతమైన మానసిక వైద్యం జరిగినట్లు అవుతుంది. మీరు ఎదుర్కొన్న బాధ నుండి మీకు ఉపశమనం లభిస్తుంది.
రెండవది, మనుషులను అర్థం చేసుకోవడంలో, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మీ తీర్పు మరింత మెరుగుపడుతుంది. ఎవరు ఎలాంటివారో పసిగట్టే శక్తి మీకు పెరుగుతుంది. మూడవది, మీ ఆత్మగౌరవం బలపడుతుంది. నన్ను నేను కాపాడుకోగలను అనే నమ్మకం మీలో స్థిరపడుతుంది. నాలుగవది, మీ నిజమైన బంధాలు మరింత దృఢంగా మారతాయి. ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో మీకు ఒక స్పష్టత వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా పదే పదే ఒకే రకమైన తప్పులు చేసి ఒకే రకమైన ద్రోహులకు బలయ్యే ఆ చక్రం నుండి మీకు శాశ్వత విముక్తి లభిస్తుంది. మీ జీవితం ఒక ప్రశాంతమైన నదిలా ముందుకు సాగుతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీ జీవితం చాలా విలువైంది. ఎవరో స్వార్థపరుల చేతిలో కీలుబొమ్మ కావడానికి మీరు పుట్టలేదు. ఇక్కడ నేను మీకు ఎలాంటి భయాలు కల్పించడం లేదు. నేను మీకు ఎలాంటి మంత్రతంత్రాలు, చేతబడుల గురించి చెప్పడం లేదు. అలాగే మీకు రేపో మాపో చావు రాబోతోందని భయపెట్టడం లేదు. లేక మీకు గ్యారంటీగా అదృష్టం వచ్చేస్తుందని అబద్ధాలు చెప్పడం లేదు. వీటన్నింటికీ పరిహారంగా మీరు వేలు లక్షలు ఖర్చుపెట్టి ఏవో పూజలు చేయాలని నేను అస్సలే అడగడం లేదు. నేను చెబుతున్నది కేవలం ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం. తరతరాలుగా వస్తున్న మన పెద్దల అనుభవాలు, సాంప్రదాయ విశ్వాసాలు మరియు జీవిత సత్యాలు. ఇది పూర్తిగా మీ వ్యక్తిగత ఎదుగుదల కోసం, మీ జీవిత పాఠాల నుండి మీరు ఎలా నేర్చుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఒక సరైన దారిని చూపించే ప్రయత్నం మాత్రమే. మీ జీవితం బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీ కళ్ళలో కన్నీళ్లు చూడకూడదు అనే ఒక తండ్రి లాంటి తపనతో చెబుతున్న మాటలివి. గతంలో జరిగిన సంఘటనలను ఒక్కసారి తలచుకోండి. ఆ రోజుల్లో మీరు ఎంత నరకం అనుభవించారో, ఒక్కరూ మీకు సాయం చేయడానికి ముందుకు రాలేదో గుర్తు చేసుకోండి. ఆ కష్టకాలంలో మీరు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారో, ఆ చీకటి నుండి బయటకు రావడానికి ఎంత శ్రమించారో గుర్తు చేసుకోండి. అలాంటి శ్రమ అంతా ఈరోజు ఎవరో పనికిమాలిన వాళ్ళు లాగేసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు ఊరుకుంటారా? ఖచ్చితంగా ఊరుకోకూడదు. మీ ప్రశాంతతను కాపాడుకునే హక్కు మీకుంది. క్షమాగుణం అనేది దైవ లక్షణం. అది మీలో పుష్కలంగా ఉంది. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళను కూడా మీరు మనస్ఫూర్తిగా క్షమించేయండి. వాళ్ళ మీద ఎలాంటి పగ, ప్రతీకారం పెంచుకోకండి. ఎందుకంటే పగ అనేది మనల్ని దహించి వేస్తుంది. కానీ క్షమించడం అంటే వాళ్లను గుడ్డిగా నమ్మడం కాదు. పాఠాన్ని మర్చిపోవడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. అనుభవం నుండి విజ్ఞానం రావాలి. ఆ విజ్ఞానమే మీకు రక్షకవచంలా నిలబడాలి. మీ ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుకున్నప్పుడే మీ ప్రశాంతత సురక్షితంగా ఉంటుంది. మీనరాశివారు, మీ జీవితంలో త్వరలో బయటపడబోయే మరో రహస్య వ్యక్తి గురించి, అలాగే మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చబోయే ఒక ఆశ్చర్యకరమైన సంకేతం గురించి వచ్చే వీడియోలో చెప్పబోతున్నాను. ఆ విషయం తెలిసాక చాలామంది షాక్ అవుతారు. కాబట్టి ఆ వీడియోను అస్సలు మిస్ చేయకండి. దయచేసి వీడియో చూసిన తర్వాత కామెంట్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయడం మరిచిపోకండి. అలాగే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు నాతో పంచుకోండి. ఈ వీడియోను లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.